ప్రస్తుతానికి మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ 5 అంతస్తుల భవనం కట్టుకొని దానికి సంబంధించినటువంటి బ్యాంకు లోన్ కావచ్చు, సంపాదించిన సంపదన రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయిన ఆవేదనతోని హాస్పిటల్ పాలయ్యారు ఆ రోజున. అదే నాగేంద్ర కుమార్ యొక్క స్థలం కూల్చివేసిన స్థలంలో ఉన్నాం. అతను కోర్టుకు వెళ్ళి స్టేటస్కు ఉన్నప్పటికీ దాన్ని ధిక్కరించినటువంటి హైడ్రా కమిషనర్ కూల్చివేశాడు. అతని యొక్క మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ ఫ్లాట్ అనేది ఎప్పుడు కొన్నారు? జిహెచ్ఎంసీకి పర్మిషన్కి వెళ్ళారా? దాని తర్వాత హైడ్రా కమిషనర్ కూల్చివేసినప్పుడు మీకు ఏమని చెప్పారు? 2014లో నేను కొన్నానండి. 2014లో కొన్నప్పుడు దీనికి అప్పటికే యుఎల్సి ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను మామూలుగా అప్లికేషన్ పెట్టాను. 2016లో నాకు పర్మిషన్ వచ్చేసింది. నా నైబర్ది ఇంకొక ఫ్లాట్ తీసుకుని 2 కలిపి పెడితే 4 ఫ్లోర్స్ పర్మిషన్ ఇచ్చారు, G+4. నేను ఆ విధంగానే యాజ్ పర్ నామ్స్ ప్రకారమే కట్టాను. ఆల్ ఆఫ్ షడను దీనికి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలీదు, పెద్దలందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ఎప్పుడూ కూడా FTL లేదు. ఎందుకంటే నా ఫ్రంట్ ఫ్లాట్కే కరెక్ట్గా NOC ఉంది. ఏది రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగితే ఏది ఇవ్వరు, ఏది సపోర్ట్ చేయరు. దాన్ని నా బిల్డింగ్కి స్టేటస్కో ఉంది. 2016-24 జూన్ ముందర వచ్చిన పర్మిషన్లు ఉన్నాయి, కూలగొట్టిన స్టేట్మెంటు ఉంది అయింది కమిషనర్ గారిది. అయినా కానీ వచ్చి కూలగొట్టాడు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం. యుఎల్సీ ఉన్న ల్యాండ్లు కూలగొట్టమన్నారు, ఎంటర్ అవ్వమన్నారు. ఇదంతా యుఎల్సీలో ఉన్న ల్యాండే. యుఎల్సీలు ఇచ్చారు, ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు, డ్రైనేజ్ పైపులు వేశారు. ఇప్పుడు మొత్తం వీళ్ళ సిస్టమ్ ప్రకారం డ్రైనేజీలు ధ్వంసం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ పెండింగ్ ఉండగా, ఆర్డర్స్ రావడానికి ఇంకా పెండింగ్ ఉండగానే మళ్ళీ వర్క్ చేసేస్తాం. నైట్లు చేసేయటం అంటే జడ్జి గారు అంటే విలువ లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు ఆయనకి. ఆయన స్పెషల్ లా. నాకు లీగల్గా ఏమీ నాకు పట్టింపు లేదు. నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదో ఉందంటాడు, ఏముందో చెప్పడు, ఏది పట్టించుకోడు. దాని వెనకాల ఆయన సీఎం గారు ఉన్నారంటాడు. కాసేపు దీని మీద ఇంట్రెస్ట్ సీఎం గారికి అంటాడు. ఏం ఇంట్రెస్ట్ నాకు అర్థమై సావదు. అక్కడేమో 16 సర్వే నెంబరు యాక్చువల్గా ఇన్లెట్, ఆ ఇన్లెట్ని మూసేశారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఒక జ్ఞానవంతుడు చేసే పని కాదు, ఒక అజ్ఞాని అనలేక నేను ఆ మాట అన్నాను. ఆయనకు అర్థమవుతుందని, అంతకుమించి నేనేం చెప్తాను ఇప్పుడు. అంటే దాదాపు మీరు సంపాదించిన సంపాదన కావచ్చు, కూల్చిపోయినటువంటి బిల్డింగ్ ఎంతవరకు, అంటే ఈ హైదరాబాద్ ఎంతవరకు మీరు లాస్ కావచ్చు? ఇంక్లూడింగ్ ల్యాండ్తో కలిపి 10 crores పైనే ఉంటుంది సార్. నేను ఆయన ఎవరైతే నేను డెవలప్మెంట్ తీసుకున్నానో ఆయనకు కూడా నేను ఇంకా డబ్బులు ఇవ్వలేకపోయాను, డబ్బులు లేకే ఇవ్వలేకపోయాను. నేను ఇవ్వాలి ఆయనకి, న్యాయంగా చెప్పాలంటే అది. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే నాగేంద్ర కుమార్ దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా లాస్ అయిపోయిన కూడా బాధపడుతున్న సందర్భాలు, ఒక హైకోర్టు యొక్క ధిక్కరణ వల్ల, హైడ్రా చేసినటువంటి పని వల్ల ఒక నిండు కుటుంబం కూడా రోడ్డు పాలైనట్టుగా తెలుస్తుంది. మనతో పాటుగా కూడా ఈ యొక్క ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాయిస్లను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నా పేరు నవీన్ అండి. ఇక్కడ సున్నం చెరువులో మొత్తం 86 ఫ్లాట్స్ క్లియర్గా మా దగ్గర పర్మిషన్స్. సున్నం చెరువు ఉన్నది ఓన్లీ 15.26 ఎయిర్పోర్ట్. ఒకటి ఎన్జిటి రిపోర్ట్ అంటే నేషనల్ లేక్ ట్రిబ్యునల్లో క్లియర్లీ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియర్గా 15.26 అని ఉంది. అంటే 15 acres 26 గుంటాస్ అని ఉంది. ఈయన కొత్తగా వచ్చి 32 acres అని పెట్టేశాడు మార్కింగ్. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎవరికి తెలియదు. ఇది ఏదైతే ఎన్జిటి రిపోర్ట్ ఉందో ఆ కోర్టులో ఉంది, విచ్ ఇస్ అండర్ సుప్రీంకోర్టు ప్రివ్యూ. అవి తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చాము, సరే అంటాడు అని చేసి పని చేస్తాడు. ఇంకో 32 acres డ్రాఫ్ట్ లేఅవుట్ అంట. డ్రాఫ్ట్ లేఅవుట్ అంటే ఏంటి? లేఅవుట్ కన్ఫర్మ్ అయినాక చేయాలి కదా పని. డ్రాఫ్ట్ లేఅవుట్ అని చెప్పి వాళ్ళు చేసేసుకుంటున్నారు పని. కాబట్టి చూడండి, ఇంకో కోర్ట్ హెస్ క్లియర్లీ సెడ్ 5 times పని చేయొద్దు అని మేము వెళ్ళి అక్కడ చెప్తే ఏంటి పని చేయట్లేదు అంటారు. మీరు ఒక్కసారి చూడండి సార్, పని చేస్తున్నారు లేదా చూడండి, పని చూడండి, ఇక్కడ బండ్లు చూడండి, జేసీబీలు చూడండి, లారీలు చూడండి. లేని చెరువు తెచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ చెరువు అక్కడ ఉంది, లేని చెరువు తోవేశారు. గుడి వరకు చెరువు లేదు, గుడి దగ్గర కొత్త చేశారు. చూడండి, మీకు కనపడుతుంది కదా. ఇది ఒక జస్టిస్ సావుల్ సాంబశివరావు గారు, ఒక పెద్ద మనిషి లీగల్ ల్యాండ్. ఆయన ఇది అమ్మేటప్పుడు కూడా గవర్నమెంట్కి లెటర్ రాశాడు, మీరు ఏమన్నా పర్పస్ అని. వాళ్ళు కొన్నది ఎవరు? MSME ఎంప్లాయీస్. అంటే ఇప్పుడు ఆ పూర్వం SIET, ఇప్పుడు MSME ఎంప్లాయీ. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ చేసుకుని కొనుక్కున్నారు. ఇంత ధ్వంసరాశం చేయక్కర్లేదు కదా ఈయన. ఎవరినో కాపాడటానికి లేని వాళ్ళని ఇరికించి పెట్టక్కర్లేదు కదా. ఎవరిని కాపాడుతున్నాడో తెలుసు అందరికీ సొసైటీలో. మాకు ఏ రోజు ఈ సొసైటీలో ఏ ఒక్క పర్సన్కి నోటీస్ ఇవ్వలేదు, ఏ ఒక్క పర్సన్కి ఇవ్వలేదు. అసలు రూల్ ఫాలో అవ్వట్లేదు. రూల్ వాళ్ళదే ఇష్టం, వాళ్ళదే రాజ్యం. అసలు కోర్టుకి విన్నారంట, ఎవరికి విన్నారంట, ఎలా ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? మేము ఎవరు మోరించుకోవాలి? ఏదన్నా ఇది తెలియదు అంటారు, ఇల్లీగల్ అంటారు. మాకు అంటే మీరు ఒకటి ఫాలో అవ్వాలి కదా, చెప్పండి. మీకు ఫాలో మేము ఫాలో అవుతాం. మనం మధ్యలో పెట్టుకుందాం. ఎవరికి విన్నారు? మీదే ఇష్టం అంటే మీరు చేసుకుంటే వన్ సైడ్ అంతా.
ఇది ఎక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది కదా, మేము కోర్టుకి వెళ్ళాము, మీరు వచ్చారు కోర్టులో ఏమంటున్నారు తెలుసా, మేము పనే చేయట్లేదు అంటారు, మొత్తం పని చేసుకుంటున్నారు. కోర్టులో ప్రూఫ్ చూపించాము, కోర్టు జడ్జి సీరియస్లీ చెప్పారు మీరు పని చేయొద్దు అని చెప్పేసి, అయినా కూడా సరే అంటారు, మేము చేయట్లేదు సార్ అంటారు. ఇక్కడ వచ్చి మళ్ళీ పని చేసుకుంటున్నారు, నైట్ టైం చేస్తున్నారు, నైట్ 1 o'clock 2 o'clock పని చేసుకుంటున్నారు. మా సైట్లో మమ్మల్ని రానియట్లేదు, మా సైట్స్కి మమ్మల్ని రానియట్లేదు. అంటే వాళ్ళు రావచ్చు, మేము రావద్దా? కోర్టు ఎవరికి వెళ్ళొద్దండి, మీరు మెయింటైన్ చేయండి, మేము మెయింటైన్ చేస్తాము, మీకు ఒక రూల్ మాకు ఒక రూలా? ఇది ఎంత అన్యాయం ఇది, ఆలోచించండి మీరు. సర్వే నెంబర్లో చేస్తున్నాం అంటాడు. 30 సర్వే నెంబర్ కానే కదా ఇది, మా సర్వే నెంబర్ 1213, 30 సర్వే నెంబర్ ఎక్కడో ఉంది. అల్లాపూర్ విలేజ్ అంటే సర్వే నెంబర్లు మార్చేస్తున్నారు, బౌండరీలు మార్చేస్తారు, ఇష్టమంటే చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే దానికి ఒక న్యాయము. మేము 1945 నుంచి పేపర్స్ ఉన్నాయి మా దగ్గర, వీ హ్యావ్ ఎ రికార్డ్స్ బిఫోర్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్ టైమ్, వీ హ్యావ్ ఎ రికార్డ్స్. మీకు చూపెట్టిన రికార్డ్స్ లేవు వాళ్ళ దగ్గర, మేము కోర్టు సబ్మిట్ చేసామన్నీ, వాళ్ళ రికార్డ్ లేవు. విలేజ్ మ్యాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండగా కూడా మళ్ళీ ఇది అంటారండి. చెరువు మ్యాన్ మేడ్ చెరువు చూడండి, మ్యాన్ మేడ్ ఉన్న చెరువు అక్కడ, ఇంత చెరువులో ఒక చుక్క నీళ్ళు లేదండి. వాళ్ళు మొన్న బోరేశారు, అంతెందుకు మొన్న బోరేశారు, అక్కడ నీళ్ళు రాలేదు. చెరువు పక్కన బోరేసుకున్నారు వాళ్ళు, ఎందుకు వేసుకున్నారో తెలియదు, హైదరాబాద్ వాళ్ళు, చుక్క నీళ్ళు రాలేదండి. ఇంకెంకా చెరువు అండి మీరు చెప్పండి, దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ అని అడగండి. వాళ్ళు బోరేశారు, 2 days కంటిన్యూస్ బోరేశారు, వాటర్ రాలేదు. చెరువు ఉంటే వాటర్ వస్తాయి కదా సార్, ఏంటిది ఇది మరి చెరువు అంట. ఇది అంటే ఏదైతే వాళ్ళ యొక్క కోట్ల రూపాయలు వేక్షించి కూడా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ధిక్కరించి, కోట్లని ధిక్కరించి, రాజ్యాంగాన్ని ధిక్కరించి కూల్చివేతలు చేపట్టారని కూడా నాగేంద్ర కుమార్ వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా మనం విజువల్లో చూసినట్లయితే మనకు దూరంగా వచ్చేసి ఒక టెంట్ కనబడుతుంది. ఆ టెంట్లో దాదాపు 80 పైచిలుకు కుటుంబాలు కూడా ఇదే హైడ్రా బాధితుల వల్ల వాళ్ళకి ఎలాంటి నోటీస్ లేకపోతే కూల్చివేతల్లో ఉన్న బాధిత కుటుంబాలు కూడా ఇక్కడ వనభోజనాల టైప్ కూడా ఒక కార్యక్రమం చేసుకొని రాజ్యాంగం ఏదైతే సృష్టించినటువంటి అధినేత బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళు కార్యక్రమాలు చేపించుకుంటూ వాళ్ళు ఎన్ని రోజులు బాధపడి కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా కమిషనర్ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు పడ్డ బాధలేంటిది, అసలు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెంట్ వేసుకొని భోజనాలు చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేసుకొని బాధిత కుటుంబాలు కూడా ఇక్కడ కూర్చున్న పరిస్థితులు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఇక్కడ ప్రభుత్వం ఇండ్లు కూల్చివేయడం, పేదోళ్లకు కట్టియకుండా కూల్చివేయడం, దీన్ని ఎట్లా చూడొచ్చమ్మా? అమ్మ, మేము బతకనికి వచ్చినాం, మాకు ఇల్లు గుడిసెలు వేసుకుని బతకడానికి మాకు ఏది లేదు. గుడిసెలు వేసుకొని బతకనికే గుడిసెలు పీకేస్తున్నారు. మేము ఏడ కష్టం చేసుకుని బతకాలన్నా, ఏడ ఉండాలన్నా మాకు జాగ లేదు. ఏమన్నా గుడిసెలు వేసుకొని బతుకుదాము, ఇన్ని కూలినాలు చేసుకొని బతుకుదాం అన్న మమ్మల్ని గుడిసెలు వేసుకొని ఇస్తలేరు, మాకు జాగాలు ఇస్తలేరు. మా బతుకులు ఏందో మేము ఏదో బతుకుతున్నాం. ఏడ మాకు చిన్నపిల్లలు ఉండరు, కరెంటు లేదు, నీళ్ళు లేవు. మేము ఎట్లా బతకాలి, ఏం చెయ్యాలి? వేసుకున్న గుడిసెలు మొత్తం పీకేస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏం న్యాయం చేస్తలేడు. చేసిన న్యాయం కూడా మాకేం మంచిగా అనిపిస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏదో ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, కరెంటు ఇచ్చిండు, 24 గంటలు కరెంటు ఇచ్చిండు. ఈయన 1 గంట కరెంటు తీస్తూ ఉంటే 2 గంటలు కరెంటు తీసేస్తున్నాడు. మా పరిస్థితి ఏంది, మా బాధలేంది, మా పిల్లలేంది, మేము ఎట్లా బతకాలి చెప్పు. మేము బతకనికి వచ్చినాం. హైదరాబాద్ అంటే ఏంది, బతకడానికి వచ్చినాం. ఆ బతుకు ఎవరు చూడాలి? మాకు బెడ్రూమ్లు ఇస్తున్నాడు ఎవరు, జయంత్ రెడ్డి, అది కూడా లేదు. జాగ లేని వాళ్ళకి జాగ ఇస్తున్నాడు, అది లేదు. భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తున్నాడు, అది లేదు. మాకైతే మరి ఉండడానికి కూడా ఇండ్లు లేవమ్మా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులను, సుప్రీంకోర్టులను ధిక్కరించడమే ఆచారంగా తీసుకుంది. సంస్కారం లేని, హీనం లేని పనులు చేస్తుందని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి. కట్టుకున్న గూడులను కూల్చేయడం, ఏదైతే వనరులు లేక సస్యశ్యామలంగా ఉన్నటువంటి కంచెగచ్చిపోలి లాంటి భూములని అడ్డగోలుగా అమ్మడానికి కూడా 400 పైచిలుకు ఎకరాల భూమిని కూడా తాకట్టు పెట్టడానికి, అమ్మడానికి దాంట్లో ఉన్నటువంటి జింకలను సైతం కూడా చంపింది. దానిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు ఏదైతే కేసులు వేసిరో ఆ కేసులను కూడా ధిక్కరించినటువంటి పరిస్థితులు. దాంతో పాటుగా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 6 వారాల నుంచి 8 వారాల్లోకి వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలంటే దాన్ని కూడా కాలరాసిన పరిస్థితి. ఇకపోతే హైదరాబాద్ నగరంలో పెనుభూతంగా ఏదైతే పీడించేటువంటి హైడ్రా ఉందో, హైడ్రా ఎక్కడ అభివృద్ధి చేసినటువంటి చెరువులు కావచ్చు, ఏదైతే కూల్చినటువంటి ఇండ్లు కావచ్చు, ప్రతిదీ కూడా హైకోర్టులను, సుప్రీంకోర్టులను ధిక్కరించిన సంస్కృతి. ఇలాంటి హైకోర్టులను ధిక్కరించేటువంటి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వాళ్ళపైన హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ
సామాన్యుని గొంతు కోసేసి పేదవాడిని అడ్డి విరిచేటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏదైతే ఒకవైపు ఒక రూలు మరోవైపు ఒక రూలు, ఒక చెరువు దగ్గర ఒక రూల్ ఉంటుంది, ఒక మున్సిపాలిటీ దగ్గర ఒక రూల్ ఉంటుంది, ఇంకొక చెరువు దగ్గర ఒక కుంట దగ్గర కూడా ఒక ఊరు ఉంటుంది. ఒకవైపు యుఎల్సి ల్యాండ్లను కూల్చమంటాడు, ఒకవైపు వచ్చేసి బఫర్ జోన్ అంటాడు, మరోవైపు ఎఫ్టీలు అంటాడు. దేనికి కూడా ఒక దిశానిర్దేశం లేకుండా కూడా పాలన చేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కోట్ల రూపాయలు, దాదాపు 10 కోట్ల రూపాయలు నష్టపోయామని 2014లో కొనుక్కున్నటువంటి జాగాలు అవన్నీ కూల్చివేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం వల్ల రోడ్డు పాలయ్యామని చెప్పేసి ఒక బాధితుడు రోధిస్తున్న పరిస్థితి. ఇన్ని జరగడానికి కారణం కోర్టులను దిక్కస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పాలిస్తున్న పాలకులు, అధికారులు చేస్తున్నటువంటి నీచ సంస్కృతి అని కూడా స్థానిక ప్రజలు కావచ్చు, బాధితులు కూడా వాపోతున్న పరిస్థితులు కనబడుతుంది. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.